ఇప్పుడు ధరణి అనేది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మారింది. మీరు అన్నట్టుగా 100% అక్కడ భూమి మీద ఎవరైతే కాస్తులో ఉన్నారో, భూమి దున్నుకుంటున్నారో వాళ్ళ పేరు రికార్డుల్లో లేదు. రికార్డులలో ఉన్నటువంటి పేరు పైన రైతులు లేదు. ఇది రైతులనే కాదు, చాలా వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో దాగి ఉన్నది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ చెప్పిన ధరణి అనేది అత్యంత 99% పనులు రూపాయి ఖర్చు లేకుండా జరుగుతా ఉన్నాయి. ధరణిని తీసేస్తే మళ్ళీ దళారులు వస్తారు, దరిద్రం వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలాంటి ఒక భయాన్ని జనాల్లో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ పటేల్ పట్వారీ పాలన వస్తుంది, గ్రామంలో పెత్తందారులు వస్తారు, భూములన్నీ గుంజుకుంటారు, ఆ పేదల భూములు పోతే అనేటువంటి ఒక భయాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి దీన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం ఏమైనా మీరు చేయగలుగుతా ఉన్నారా? నిజంగా ధరణి వల్ల జరిగేటువంటి నష్టాన్ని ప్రజలకు ఏ రకంగా మీరు వివరించబోతా ఉన్నారు? తీసేశారు, బిఏఓ వ్యవస్థను తీసేశారు. గ్రామాలలో ఇప్పుడు భూములని నియంత్రించేటువంటి వ్యవస్థ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ లేదు. ఈరోజు కంప్లీట్ గా ఎంఆర్ఓ లేదంటే కలెక్టర్, వీళ్ళే కలెక్టర్ మెయిన్. ఎంఆర్ఓ కూడా ఆ స్థాయిలో ఈ రోజు నిర్ణయం తీసుకునే అధికారం లేదు. కలెక్టర్లు ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు సార్? డైరెక్ట్ ముఖ్యమంత్రితోని సత్సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది కలెక్టర్ చేయాల్సిందే. అంటే ఈరోజు ఏదైనా భూమి చాలా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి, లేదా నిజాములకు సంబంధించి రైతులకు సంబంధించి భూములు ఉన్నాయి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు కలెక్టర్ ప్లస్ సీఎం గారు వీళ్ళిద్దరే తప్ప, లేదా సిఎస్ రూపంలో ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారే మేజర్ ఇదంతా ఇలా భ్రష్టు పట్టడానికి, రైతాంగము ప్రజలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ మాస్టర్ బ్రెయిన్ అనాలా, లేకపోతే ప్రజా వ్యతిరేక బ్రెయిన్ అనాలా, సోమేష్ కుమార్ నుండి వచ్చినటువంటి ఒక బ్రెయిన్ అనాలా, ఈ రోజు ఆయన ఎందుకంటే అంత పొజిటివ్ గా ఈ రోజు ప్రభుత్వంలో ఆయనని మళ్ళీ ఒక ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టారంటే ద రీజన్ ఓన్లీ ద ధరణి సార్. ధరణి వల్లనే ఈ రోజు సోమేష్ కుమార్ మళ్ళీ ఒకసారి తెలంగాణలో వచ్చారు. ధరణి గుట్టంతా కూడా ఈ రోజు సోమేష్ కుమార్ గారి చేతిలో ఉంది. అసలు నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి కంటే కూడా ఈ రోజు పవర్ఫుల్ సోమేష్ కుమార్. భూములకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారికి సంబంధించిన ఎక్కడ ఏముందో వాళ్ళు కూడా ఎన్ని వేల ఎకరాల భూములని వాళ్ళు కూడా కబ్జా చేసి ఉంటారు అనేది ఇంకా రాబోయే కాలంలో నెక్స్ట్ ప్రభుత్వాలు కనుక తప్పకుండా ప్రజలు మాత్రం తీర్పు ఇవ్వాలి. రేపు వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి కనుక ఎన్నుకుంటే ప్రజలకి ఉన్న అది చిప్పకూడదు తప్ప ఇంకోటి ఉండదు. దయచేసి సోదరులారా, నేను చెప్పేది వేరే బాధాతప్త హృదయంతో చెప్తున్నాం. ఈ రోజు ఏదో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు, ఇవన్నీ ఎవరు వాళ్ళ ఇంట్లో నుండి ఇచ్చినటువంటి కాదు. ఒక ఎంగిలి మెతుకులు మనకి విసిరేసి వాళ్ళు కంచాలల్లో భోంచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఒకప్పుడు వేలల్లో కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తులకు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఏ రకంగా ఆ కుటుంబానికి వచ్చి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంబంధికులకు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించి రేపు వచ్చే ప్రజా సంక్షేమయుతమైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం 14 సంవత్సరాలు అంటే దాదాపు 69 నుండి అనుకోండి, ముఖ్యంగా పీక్ గా 14 సంవత్సరాలు సంపన్న వర్గాలన్నీ కూడా లైక్ మీరు సార్ జర్నలిస్టులు, అసలు జర్నలిస్టులకి ఈ రోజు న్యాయం జరుగుతుందా సార్? నిజం చెప్పాలంటే జర్నలిస్టుల కోసం ఇచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములకు సంబంధించింది కూడా ఈ రోజు వాటికి కూడా క్లియర్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా జర్నలిస్టులు అంటూ లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎగిసిపడుతుందని చెప్పి ఢిల్లీ స్థాయిలో ప్రపంచ దృష్టికి తీసుకుపోగలిగిన వాళ్ళు ఎవరంటే ఈ రోజు తెలంగాణ జర్నలిస్టులు సార్. తెలంగాణ జర్నలిస్టుల వల్లనే ఈ రోజు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున నడుస్తుందనేది ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఈ రోజు జర్నలిస్టులు అందరూ కూడా చాలా తెగించి పోరాడి తన్నులు తిని దెబ్బలు తిని ఆంధ్ర పోలీసుల చేత దెబ్బలు తిని యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి వీళ్ళకి ఈ రోజు జర్నలిస్టులకు కూడా సరైన న్యాయం చేయట్లేదు ఈ ముఖ్యమంత్రి గారు. ఇంతమందికి నువ్వు అప్పనంగా 1000 ఎకరాలు ఇస్తున్నటువంటి సందర్భంలో జర్నలిస్టు సోదరులకు పక్కన గృహ నిర్మాణం ఇచ్చే పరిస్థితి లేదా? చిత్తశుద్ధి నీకు లేదు కాబట్టే కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారికి ఎంతసేపటికి ఆ ఇన్స్టెంట్ కాఫీ లాగా రేపు ఎన్నికలంటే హుజురాబాద్ ఎన్నికలంటే ఒక రకమైనటువంటి వాగ్దానం, లేదా ఇంకో ఎన్నికంటే ఇంకో రకంగా, రేపు రాబోయే ఎన్నికలలో ఇన్స్టెంట్ గా మనకి ఏ రకమైన ఓటు రావాలి ఈ ఆలోచన చేసి ఓట్ల రాజకీయమే తప్ప నిర్మాణాత్మకంగా తెలంగాణని ఒక సంక్షేమంగా ప్రజలకు అందించే విధమైనటువంటి వ్యవహార శైలి అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించట్లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.